అంతా ఆయగారేనమ్మా. మా ఇంటి సాల్ట్ తింటూ నాకే ద్రోహం చేస్తావా? అంతగా నీకేం ద్రోహం చేసేసానే? వైఫ్లందరూ గుళ్ళకి వెళ్ళినప్పుడు అందరూ హస్బెండ్ చేసే పనే కదా నేను చేసింది. చేసిందేదో చేసి ఎక్కడది? ఎక్కడ? దాన్ని తర్వాత చూసుకుంటాను. నిన్ను ఫినిష్ చేసేస్తానురా. ఎంత ధైర్యం! రక్తం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చివరికి నా నెత్తిని చేయబెట్టావా? సారీ సార్, ఈ రోజు అదే అడవి ఏనుగొచ్చి కరిచిందా? అవును సార్, అదే ఏనుగు. ఏం చేస్తానో చూడు. కాంచనా, డిస్మిస్. రెడీ సార్. యు ఆర్ డిస్మిస్డ్. హస్బెండ్ ఆఫీస్ నుంచి డాడీ వస్తాడే, అతని షూ తీయాలి, సాక్సులు తీయాలి, కనీసం బూస్ట్ అని ఇవ్వాలని ఆలోచన లేకుండా ఆరెంజ్ జ్యూస్ కూర్చొని తాగుతున్నావే. బ్లడీ రాస్కెల్. నువ్వు పని మనిషితో డ్యూయట్ పాడినప్పుడే ఎలుకల మందుతో నిన్ను చంపేసి ఉండాల్సింది. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో ఉంచాను, సంతోషించు. వాయువు పెంచుతున్నావు. ఇవ్వు. మొగుడికి మర్యాద ఇవ్వే. ఎందుకు రిమోట్ పగలు కొట్టావు? నేను ఏం కావాలో పగల కొడతాను, నాకు ఆ హక్కు ఉంది. టీవీ మీద చేయి పట్టే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఆ టీవీ మా నాన్న కొనిచ్చింది. ఓహో, కథ అలా వెళ్తుందా? ఆ స్టేజ్కి రీచ్ అయిపోయావు నువ్వు. నిన్ను నాకు కట్టి పెట్టే చూడు, మా నాన్న చిన్న రాయుడు, ఆయనకి ఎప్పుడే చేస్తాను చూడు. ఈ సెల్లు మా నాన్న కొనిచ్చింది. ఇంకా ఏంటంటే మీ నాన్న కొనిచ్చింది? ఈ షూవా, ఈ టైయా, లేదా ఈ షర్ట్, లేదా ఈ ప్యాంటా? తీసుకో. ఇదిగో ఈ చైన్ కూడా వేసుకో. ఇదిగో వాచ్. ఇదిగో ఈ బనీన్ కూడా మీ నాన్న కొన్నదిగా. ఇలా చూడు, నువ్వు ఎప్పుడైతే ఇలా మాట్లాడావో ఇకపై నీ మొహం కూడా చూడను, ఈ ఇంటి గడప కూడా నేను తొక్కను. ఇది మీ నాన్న వీరనాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తొడకుట్టి చెప్తున్నా. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. నువ్వు వినకపో. నువ్వు వేసుకున్న జాకీ డ్రైవర్ కూడా మా నాన్న కొనిచ్చింది. అది కూడా ఇచ్చేసి పో. నీకంటే నేనే బెటరా. టవర్ లోపల కనీసం డ్రాయర్ ఉండేది. ఒక అరిటాకులో అన్నం తిందామనుకున్నాన్రా, ఇప్పుడు అదే అరిటాకుతో వీధులంపట తిరిగాన్రా. వదిలేరా, ఒక్కో జీవితం ఒక్కో మలుపు తిరుగుతుందిరా. మన జీవితం ఇలా అయిపోయింది. వాడు ఎక్కడున్నా బాగుండాలరా. వాడు స్టార్ పేరు ఉన్నాడురా. వాడు ఎక్కడున్నా 3 ఫ్లాపులు 6 హిట్లతో అందరికీ హ్యాండ్ ఇస్తూనే ఉంటాడురా. నా పేరు పవన్ కళ్యాణ్. నాకు డాన్స్ అంటే ప్రాణం. ఇప్పుడు నేను బాగా మత్తులో ఉన్నాను, ఎందుకంటే నేను 2 బీర్లు ఫుల్గా తాగేసి పడిపోయాను. ఈ మత్తు చనిపోయేదాకా తెలియనేయకూడదు. మేము 4 స్నేహితులం. మాకు చావంటే భయమే లేదు. ఎప్పట్లాగే మందు కొట్టడానికి బార్కు వెళ్ళాం. అక్కడే నేను మాయాని కలిశాను. తను మామూలు మాయా కాదు, బీరు బాటిల్ మూతని 4తో లేపేస్తుంది. ఆ రోజు నుంచి తగులుకుంది నాకు శని. ఏం డ్రెస్ అమ్మా ఇది? ఏ అంకుల్, ఈ డ్రెస్ ఏంటి? మన కుటుంబానికంటూ ఒక మర్యాద ఉందమ్మా. మన ఇంట్లో ఆడవాళ్ళు ఇలా డ్రెస్ చేసుకోరు. ఇక్కడ అందరూ చీరలే. నాకిదే అంకుల్ కంఫర్టబుల్. అయిపోయావరా నువ్వు. తర్వాత ఏం జరగబోతుందో ఏంటో. సార్ పిజ్జా సార్. ఇక్కడెవరూ ఆర్డర్ చేస్తుండ్రయ్యా, నువ్వు ఇల్లు మారొచ్చుంటావు. లేదంకుల్, నేనే ఆర్డర్ చేశాను. ఏంటమ్మా ఇది కొత్త అలవాటు? మన ఇంట్లో వాళ్ళు ఇడ్లీ, గారె, దోశ తింటారు. పిజ్జా నా ఫేవరెట్. నా ఆరోగ్యానికి ఏవి కాదు. రేయ్, ఏది అడగవా? బొమ్మలా కూర్చొనున్నావు. అసలు పిజ్జా ఆర్డర్ చేసింది వీడే నాన్న. యముడు పక్కనే ఉన్నాడు. నాన్న, నేను అమాయకుడు నాన్న. నేను ఆర్డర్ చేయలేదు నాన్న. అన్నయ్య మీద ఒట్టు.
రేయ్ లేదు బామ్మ మీద ఉంటున్నానా, నేను ఆర్డర్ చేయలేదు. ఏంట్రా ఆడుకుంటున్నావా? ఇదే ఆఖరిసారి. ఇంకోసారి ఇలా జరిగిందో ఆ అమ్మాయికి చెప్పు. అన్నిటికీ టెన్షన్ అడ్వైస్. ఛ! మిస్టర్ శివ, దిస్ ఇస్ టూ మచ్. 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ పార్టీ మీరు, సెకండ్ పార్టీ కమల్. థర్డ్ పార్టీ మిస్టర్ పవన్ కళ్యాణ్. వేర్ ఇస్ మిస్టర్ పవన్ కళ్యాణ్? ఎక్కడ్రా? అన్నా, రే, వాడు ఎక్కడికి వెళ్ళాడ్రా? ఫోన్ అటెండ్ చేస్తున్నాడా లేదా? నాన్న 2 hours గా ఫోన్ ఎంగేజ్ గా ఉంది నాన్న. యూస్లెస్. ఏంటి కామెడీ చేస్తున్నారా? 60 కోట్ల ప్రాజెక్ట్ మీ మీద మాకు నమ్మకం లేదు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్. పదండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, ఎక్స్క్యూజ్ మీ సార్, జెంటిల్మెన్. సార్, సార్, సార్. రే, ఏడ్రాడు? సరే, నీకో సర్ప్రైజ్. మిద్దె పైన వాటర్ ట్యాంక్ కింద నీకోసం ఒక రెడ్ వైన్ బాటిల్ దాచుంచాను. దాన్ని నువ్వు కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నావు అనుకో, సిమ్లా యాపిల్లా మిలమిలా మెరిసిపోతావు తెలుసా? నేను ఆల్రెడీ కలర్ గానిగా ఉన్నాను. సరే, నువ్వెప్పుడు ఒకటి ఇస్తావు కదా, అది ఒక్కటివా? ఉమ్మానా? మ్మ్. ఏంటిది? ముద్దులో మజా ఏం లేదు. బాగా పెట్టవే. సరే. మ్మ్. ఇప్పుడు నేను పెడతాను చూడు. నాన్న, 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 అత్తయ్య, మావయ్య, నాకు మాటలు వచ్చేసాయి. డ్రామాలు ఆడుతున్నావా నా దగ్గర? ఈడియట్. నువ్వు చదువుకున్న దానివే కదా? ఏదో నిన్న పెళ్ళైనట్టుగా 4 గంటల నుంచి అసభ్యంగా ఏం మాట్లాడుకుంటున్నారే? మీ వల్ల 60 కోట్ల ప్రాజెక్ట్ పోయింది నాకు. నువ్వు నా కుటుంబానికి కోడలుగా వచ్చి చచ్చావే. నీలాంటి దాన్ని ఛే! రోజు ఉదయాన్నే ఎక్కడున్నారో మనకు ఫోన్ చేయమని చెప్పరా? అలాగే నాన్న, చెప్తాను. మనకి మీటింగ్ ఉంది. స్వీట్ తీసుకోండి. ఎందుకు? విశేషం ఏంటమ్మా? నాకు MNC లో జాబ్ దొరికింది అంకుల్. మంత్లీ 3 lakhs సాలరీ. ఎవరిని అడిగి ఉద్యోగానికి అప్లికేషన్ వేసావు? నేను ఎవరిని అడగాలి అంకుల్? నీకు ఎంత పొగరుంటే ఉద్యోగానికి వెళ్తానని నాతోనే చెప్తావు. రే పవన్, నీకు తెలుసారా తన ఉద్యోగానికి అప్లై చేసింది? ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టెన్షన్ అవద్దు మాయా, కొంచెం కూల్ గా మాట్లాడండి. మీరు మధ్యలో మాట్లాడకండి. నేను లండన్ లో చదువుకున్నది ఉద్యోగం చేయడం కోసమే, మీ ఇంట్లో కూర్చొని దోసలేయడానికి కాదు. స్టాప్ ఇట్ మాయా, పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడు. కష్టపడి చదువుకున్నది నేను. నువ్వు ఎలాగైనా చదివిండొచ్చు మాయా, కానీ ఉద్యోగానికి వెళ్ళకూడదు. దట్స్ మై ఆర్డర్. మీరు ఆర్డర్లు వేయడానికి నేనేమి మీ పెళ్ళాన్ని కాదు. మాయా, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నా? మాయా, చాలా సంతోషంగా ఉంది అల్లుడు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచాను. సరే, మీలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలైతే ఇంకా సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇదెంత కష్టపడుతుందో అని. మావయ్య, తొందరపడకండి. అల్లుడు, మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను. తనకి మంచైనా చెడైనా అన్నీ నువ్వే. ఇప్పుడే డిసైడ్ అవ్వు, నీకు నీ భార్య కావాలా, మీ నాన్న కావాలా అని. తండ్రి కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత నోరు మూసుకొని ఉంటావేంట్రా? మీ నాన్నే కావాలని గట్టిగా చెప్పరా? బావగారు, బెదిరించకండి. తనేం చిన్నపిల్లాడు కాదు. ఏదైనా తను డిసైడ్ అవ్వనివ్వండి. చెప్పల్లుడు. నేనే కావాలని చెప్పండి. నేనే కావాలని చెప్పరా? భార్య కావాలని చెప్పండి. రే, నాన్నే కావాలని చెప్పరా? వైఫే ముఖ్యమని చెప్పండి. నీకు డాడీయే కావాలని. నాన్న వద్దు, భార్య వద్దు. నాకు ప్రశాంతత కావాలి. నన్ను వదిలేయండి. ఐ నీడ్ పీస్. 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 I need peace. I need peace. పాల్కు, పట్టపగలు, నిద్ర, గరుడ పురాణం, డైరెక్టర్ శంకర్, వదిలిపెట్టండి రా నిన్ను. తోలంతో గుచ్చి చంపేస్తాను రా నిన్ను. గెటప్ నో. చింపురు చుట్టోడా. లేవరా, లేవరా, ఏంట్రా ఇది? పార్కులో పడున్నావు? రేయ్, కళ్ళు తెరిచి చూడరా, నేను బిల్లాను రా. నేను రంగర్రా. మరి నేనెవర్రే? అత్తారింటికి దారేదిలో సన్యాసివిరా. ఏంట్రా ఇది? మత్తులో పేర్లే మార్చేసాడు చూడు. రే, ఇక్కడేం చేస్తున్నారా? కొంచెం లేట్ అయి ఉంటే ఆ అపరిచితుడు పొట్ట జిల్లి పేగులు తీసుండేవాడు. ఆడే చేస్తున్నాడు ఈ పార్క్ లో. నువ్వెందుకు పార్క్ లో పడున్నావు? ఏంట్రా పార్క్ లో పడుకోవడం తప్ప? రేయ్, అది శంకర్ని వెళ్ళి అడగరా. అయితే విక్రమని అడుగు. రారా. అయ్యయ్యో, వేణుగోపాల స్వామి, దద్దోజనం, ఆవకాయ, ఏడుకొండలవాడ, ఈ లోకంలో ఎవరికి జాలి లేదు, బాధ్యత లేదు.